షిరిడి సాయినాథుడిపై మళ్లీ వివాదం రాజుకుంది. సాయిబాబా గురువు కాదు, దేవుడు అంతకన్నా కాదని హిందూ ధర్మ సంసద్ అనడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆలయాల నుంచి విగ్రహాలను తొలగించాలని హిందూ ధర్మ సంసద్ ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి, పూరి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ తీర్మానం చేశారు. హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్న పీకే సినిమాకు అనుమతి ఇవ్వటం పైన ధర్మ సంసద్ విరుచుకుపడింది. సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలని ధర్మ సంసద్ సభ్యులు డిమాండ్ చేశారు. వివాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు న్యూస్ రూమ్ నుండి. అనిల్, సాయిబాబా గురువు కాదు, భగవంతుడు అంతకన్నా కాదని ధర్మ సంసద్ తీర్మానం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఏ కారణాలతో ఈ తీర్మానం చేశారని మనం అనుకోవచ్చు? తరంగిణి, ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితికి చెందినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ధర్మ పరిరక్షణని ప్రచారం చేయాల్సినటువంటి స్వరూపానంద స్వామి, అదేవిధంగా నిశ్చలానంద స్వామిలు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా వారు ఇటీవల జరిగినటువంటి ఒక సంసద్ మీటింగ్లో, అంటే ముఖ్యమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షణ సమితి మీటింగ్లో వాళ్ళిద్దరితో పాటుగా మరికొందరు ముఖ్య నేతలు కూడా తీవ్ర దుమారం రేపేటువంటి వ్యాఖ్యలు మాత్రం చేశారు. వాళ్ళు ఒకటే అన్నారు, ఏదైతే షిరిడి సాయిబాబా ఉన్నారో ఆయన ఒక గురువు కాదు, అదేవిధంగా దేవుడు కాదు, ఆయనని హిందువులు పూజించాల్సిన అవసరం లేదు. ఏదైతే అంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సాయిబాబా ఆలయాల్లో ఉన్నటువంటి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కూడా వాళ్ళు దుమారం లేపేటువంటి కామెంట్ చేయడం మాత్రము సాయిబాబా భక్తుల్లో తీవ్ర కలకలం రేపుతుంది. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ ఆందోళనలు కూడా రేగుతున్నటువంటి పరిస్థితి తరంగిణి. అయితే ముఖ్యంగా ఇరువురు ముఖ్య నేతలతో పాటుగా మరికొందరు కూడా ఒకటే అన్నారు, ఏదైతే ఇటీవల విడుదలైనటువంటి హిందీ సినిమా పీకే ఉందో అందులో హిందువులను కించపరిచే విధంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలు తొలగించాలంటూ తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు మెంబర్స్ దాన్ని తీసేయలేదని చెప్పారు. ఆ సెన్సార్ బోర్డులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా వీటితో పాటుగా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చెప్పారు. ఏదైతే హిందువులు ఉన్నారో వారు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలాల్సిన అవసరమే లేదు, వాళ్ళు 10 మందికి పైగా కూడా సంతానం కనొచ్చు. హిందువుల యొక్క పాపులేషన్ను కూడా మనము పొడిగించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పాపులేషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది అన్నటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతున్నాయి తరంగిణి. అనిల్, అయితే మీరు చెప్పినట్టు కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా సాయి భక్తులు సాయిబాబాను పూజిస్తూ వస్తున్నారు. అధిక ఆదాయం గల దేవాలయాల్లో షిరిడి కూడా ఒకటి. మనం ఇందాక విజువల్స్లో కూడా చూసాం. షిరిడికి ఒక్క ప్రాంతం నుండే కదా, అనేక ప్రాంతాల నుండి కూడా దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఒకేసారి విగ్రహాలను తొలగించాలని ధర్మ సంసద్ తీర్మానం చేయడాన్ని సాయి భక్తులు ఏ విధంగా చూడొచ్చు అని అంటారు? తరంగిణి, మీరు చెప్పినట్టుగా ఏదైతే తిరుమలకు ధీటుగా షిరిడిలోని ఆలయ ఆదాయం కూడా ఉంది. ఒక్కొక్కసారి తిరుమల ఆదాయాన్ని కూడా మించిపోయేటట్టుగా షిరిడి ఆదాయం వస్తుంది. దీంతో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు షిరిడీకి వస్తున్నారు. షిరిడీకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే షిరిడి సాయిబాబా గత కొన్ని సంవత్సరాల క్రితము కేవలం షిరిడి అదేవిధంగా మహారాష్ట్రకే పరిమితమైనప్పటికీ ప్రస్తుతము ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి అంటే గ్రామాన కూడా షిరిడి సాయిబాబా ఆలయాలు వెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో గ్రామ అంటే మారుమూల ప్రాంతాల నుంచి కూడా షిరిడికి వెళ్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మాత్రము షిరిడి సాయి భక్తుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయి. అయితే ఏదైతే స్వరూపానంద స్వామి ఉన్నారో ఇది మొదటిసారి కాదు, ఇలాంటి వ్యాఖ్యలు పలుమార్లు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అయితే ఏదైతే దేవుడికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెప్తున్నారో ఆ వ్యాఖ్యలు మాత్రము ఇవి సమంజసంగా కాదు. ఏ దేవుణ్ణి పూజించాలో తమందరికీ తెలుసు. ఆయన ఏదన్నా ఉంటే ఆయన హిందూ ధర్మ ప్రచారం చేయాలి, కానీ సాయిబాబా పైన మాత్రం వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్తున్నారు తరంగిణి. అనిల్, ఏదైతే ఈ స్వామిలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఏ విషయాన్నైనా తేటతెల్లంగా వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని కారణాలు కానీ కొన్ని అంశాలు కానీ భక్తులకి చూపించాల్సిన విషయం ఉంటుంది. అయితే ఏ అంశాలు ఈ స్వామీజీలు చెప్తున్నారు? సాయిబాబా అటు గురువు కాదు, ఇటు భగవంతుడు కాదు అనే విషయానికి సంబంధించి
తరంగిణి, ఈ వివాదం అంటే గతంలో కూడా స్వరూపానంద స్వామి సాయిబాబా పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సాయిబాబా అసలు దేవుడే కాదని చెప్పారు. ఆ వివాదం కొన్ని రోజులుగా దుమారం చెలరేగినప్పటికీ ఆ వివాదం సమసిపోయింది. అయితే మళ్ళీ ఏదైతే పీకే సినిమా అనేది రిలీజ్ అయిందో, ఈ పీకే సినిమాలో హిందువులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి స్వరూపానంద స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విరుచుకుపడటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా కోర్టులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి ఫలితం రాలేదు. దీంతో ఆయన చేసేదేమి లేక నిన్న జరిగినటువంటి హిందూ పరిరక్షణ సమితి సమావేశంలో ఏకంగా పీకే సినిమాను ముందర పెడుతూ సాయిబాబా పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా అసలు భక్తుడు, గురువు కాదని చెప్పారు. అయితే సాయి భక్తులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే గురువు ఉన్నారో పీకే సినిమా పైన దుమారం రేపుతుంది, పీకే సినిమాని చూడాలి కానీ సాయిబాబాని మాత్రం ఎందుకు వివాదాల్లోకి లాగడము అని చెప్పేసి మాత్రం సాయి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తరంగిణి, అనిల్, మీరు చెప్తున్నట్టు ఏదైనా సినిమాకు సంబంధించి ఎవరివైనా మనోభావాలు దెబ్బతినేలా ఉంటే దానికి సంబంధించి సెన్సార్ బోర్డు కానివ్వండి, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన ఎవరైతే దానికి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళతో మాట్లాడే వివాదాన్ని, లేకపోతే అలాంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే కూడా వాటిని తొలగించేలాగా స్వామీజీలు ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా అంటే ఒక విషయానికి సంబంధించి మళ్ళీ వివాదం చేయడం, అలాగే మనోభావాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా తాము ప్రయత్నించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? తరంగిణి, ఈ వివాదంలో ముఖ్యంగా ఏదైతే పీకే సినిమాలో హిందువులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ స్వరూపానంద స్వామి పలుమార్లు 10 వేదికల పైన కూడా విరుచుకుపడడం జరిగింది. ఆయన ఏదైతే ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలో, ఏదైతే సంస్థలకు వెళ్ళాలో ఆ సంస్థలన్నిటికీ ఇప్పటికే వెళ్ళినటువంటి పరిస్థితి. పీకే సినిమాలో హిందువులను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ సన్నివేశాలు కానీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తొలగించాలని పలుమార్లు కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆయన ఎన్నిసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే ఇంకొక అంటే మార్గం లేకపోవడంతో ఈయన ఈ పీకే సినిమా నేపథ్యంలో సాయిబాబా పైన వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తంగా హిందువులు ఏదైతే సాయిబాబాను నమ్ముతారో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, పీకే సినిమాలో ఏదైనా వివాదం ఉంటే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు, ఇంకేదైనా రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ విధంగా సాయిబాబాను ఎందుకు కించపరచడం మాత్రము సమంజసంగా లేదని వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు సాయి భక్తులు అందరూ అంటే షిరిడీలో కూడా ఒక రహస్య ప్రదేశంలో వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ స్వరూపానంద సరస్వతి ఏదైతే ఉన్నారో ఆయన సాయిబాబా పైన ఇలా రిపీటెడ్గా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, దీనికి పరిష్కార మార్గం చూపించాలని, ఈ పరిష్కారం కనుగొనేందుకు తీవ్ర ఎత్తున ఏదైతే ఆందోళన చేసేందుకు కూడా వీళ్ళందరూ సిద్ధమవుతున్నారు. తరంగిణి, అయితే ఇంతకు ముందు కూడా ఇదే అంశం కూడా స్వామీజీ ప్రస్తావించడం జరిగిందని మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా బాబా అసలు సాయిబాబా గురువా లేకపోతే భగవంతుడా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమైనప్పటికీ కూడా సాయి భక్తులు దీన్ని ఖండించడం జరిగింది. సబ్కా మాలిక్ ఏక్ అని కులమతాలకు అతీతంగా మేము బాబాను పూజించుకుంటున్నాం, దీన్ని వివాదం చేయొద్దని కూడా వాళ్ళు చాలాసార్లు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మీరు చెప్పినట్టు ఇప్పుడే సమావేశం అవుతున్నారు షిరిడి సాయికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు అని, కానీ ఇతర భక్తులు కానివ్వండి, ట్రస్ట్ సభ్యులు కానీ ఎటువంటి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుందని అనుకోవచ్చు మనం ఈ వ్యాఖ్యలకు సంబంధించి? మీరు చెప్పినట్టుగా తరంగిణి, సాయిబాబా ఒక్కటే చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ అని అన్నారు. హిందువులు ముస్లింలకు అందరికీ అన్ని మతాలకు కూడా దేవుడు ఒకటే అని చెప్పారు. అదేవిధంగా షిరిడి ప్రవేశము సర్వ దుఃఖ పరిహారం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సాయిబాబా బోధనలతో చాలామంది అంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కూడా అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా సాయిని తమ ఆరాధ్య దైవంగా పూజిస్తున్నటువంటి పరిస్థితి. అయితే షిరిడీకి మాత్రమే పరిమితం అయినటువంటి షిరిడి సాయిబాబా ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం చేయడంతోనే అంటే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ గ్రామాల్లో కూడా సాయి ఆలయాలు వెలిసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గ్రామానికి ఒక హనుమంతుడి విగ్రహము, హనుమంతుడి టెంపుల్ ఉంటుందో అదేవిధంగా దానికి ధీటుగా ప్రస్తుతము సాయిబాబా ఆలయాలు, సాయిబాబా విగ్రహాలు కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సాయి భక్తులు లక్షలాది కోట్లాదిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తున్నాయి. దీనికి అందరికీ కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, రాష్ట్రపతి కానీ జోక్యం చేసుకొని సాయిబాబా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యల్ని మాత్రము నిలువరించేలా చేయాలని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే షిరిడీలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా షిరిడీ సాయి భక్తులు అందరూ కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లాట్ఫామ్ల వద్ద సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, సాయిబాబాని ఎవరు కూడా విమర్శించకుండా ఉండాలంటే తాము ఏం చేయాలన్నటువంటి సమాలోచనలో వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి. తరంగిణి, థ్యాంక్ యూ అనిల్. సాయినాథునికి సంబంధించి